హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్ చూపిస్తాను. చూడండి, లైనింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా తెలియని విషయం కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. ఇది కొత్తగా నేర్చుకున్న వారి కోసం కొలత బ్లౌజ్తో చూపిస్తా, టేపుతోని రెండుటితో చూపిస్తా. ఈ ఒక్క బ్లౌజ్ మీరు కటింగ్ మొత్తం లాస్ట్ వరకు చూసిరంటే మీ బ్లౌజ్ మీరే ఏ డౌట్ లేకుండా కట్ చేయగలుగుతారు. అందుకే చెప్తున్నా. చూడండి, లైక్ చేసి చూడండి, లైక్ చేస్తలేరు. ఇప్పుడు వచ్చేసి ఇది కాటన్ కలంకారీ డిజైన్ వచ్చిన బ్లౌజు 4 మడతలు పెడుతున్నా. ఇది 2 మడతలు. ఇప్పుడు వచ్చేసి 4 మడతలు పెడుతున్నా. చూడండి, పర్ఫెక్ట్ కొలతలు. వీడియో ఎక్కడ లాస్ట్ వరకు చూసిరంటే మీ బ్లౌజ్ మీరే కట్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి చేతి పొడుగు టేపుతో కొలుస్తున్నా. 7 ఇంచుల పొడుగు ఉంది, నేను 8 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకంటే 1 ఇంచు ఎమ్మింగ్ చేయడానికి. ఇది 8 ఇంచుల పొడుగు. సంఖ వచ్చేసి 3.5 ఉంది, 4 ఇంచులు తీసుకుంటున్నా. 4 ఇంచులు తీసుకుంటే మనకు 1/2 ఇంచు కుట్టులోకి పోతుంది. చూడండి, కరెక్ట్ గుర్తుపెట్టుకోరు. ఇక్కడ 4, అక్కడ 8 పొడుగు రౌండ్ షేప్ చేసా. నేను ఏ విధంగా రౌండ్ షేప్ చేశానో మీరు కూడా ఇలానే చేసి ఇంచు ఎమ్మింగ్కు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి నీట్గా. 2 చేతులు ఒకేసారి రెడీ అయితే 4 మడతలు పెడితే. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఎవరైతే మనకు బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ కొలత తీసుకొని పర్ఫెక్ట్గా అదే కొలత కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చూడండి, ఇవి చిలుకలు వచ్చినాయి, చిన్నగా చిలుకలు వచ్చినాయి ఈ బ్లౌజ్ మీద డిజైన్. అవి పొడుగు వచ్చేటట్టు చూసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ కట్ చేయొద్దు. మీకైతే పర్ఫెక్ట్గానే చూపిస్తాను. ఇది వెడల్పు వచ్చేసి సంఖ నుంచి ఉక్సు దగ్గర ఇలా 10 ఇంచులు ఉంది. 10 ఇంచులే తీసుకోవాలి. కరెక్ట్ పర్ఫెక్ట్ కొలత టేపుతో చూపిస్తా, బ్లౌజ్తోని. ఉక్సు పట్టి నుంచి సంఖ వరకు కొలుచుకున్నాను ఎంతుందో. పొడుగు వెడల్పు 10 ఇంచులు పెట్టాను కదా, మడత పెట్టాను 10 ఇంచుల దగ్గర. ఇది 15 ఇంచులు, 14 ఇంచుల నార ఉంది. 15 ఇంచులు పెడితే కుట్టుకోవంగా సరిపోతుంది మనకు. ఖర్చుకు కుట్టుకు అక్కడ ఆపించి ఇక్కడ ఆపించి పోయినాక 13.5 వస్తుంది. ఇప్పుడు మనకి ఇది 15 ఇంచుల పొడుగు, 10 ఇంచుల వెడల్పు. ఇప్పుడు కట్ చేస్తున్నది చూడండి. సింపుల్గా మీరు కూడా మీ బ్లౌజ్ కట్ చేస్తారు. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యూట్యూబ్ అనేది చాలా మంది దగ్గరికి చూపిస్తుంది, చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంది. అందుకనే మరీ అడుగుతున్నా, లైక్ చేయండి. 5 ఇంచులు ఉంది, ఇక్కడ 5.5 పెడుతున్నా. కుట్టు కాపించి పోతుంది, 5 మిగిలితే 4.5 మిగిలితే సరిపోతుంది. ఇక్కడ 2.5 ఇంచులు వెడల్పు, గల్ల వెడల్పు 2.5. గల్ల పొడవు వచ్చేసి మనం ఇక్కడ 5 ఇంచుల దగ్గర గుర్తు పెట్టాము కదా, ఇక్కడ 10 ఇంచులు వస్తుంది. ఇది గుర్తు పెడుతున్నా. చూడండి, మీరు కూడా ఇలా గుర్తు పెట్టుకోండి. రౌండ్ షేప్ కరెక్ట్ రౌండ్గా రావాలి. ఇది రౌండ్గా వస్తేనే మనకు నెక్ కరెక్ట్ రౌండ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 3.5. ఎవరికైనా 3.5, ఎంత లావుగున్న వాళ్ళకైనా ఎంత బక్కగున్న వాళ్ళకైనా 3.5 అయితే సరిపోతుంది. 3.5. ఇప్పుడు 6 ఇంచుల పొడుగు రౌండ్ షేప్. 3.5 షోల్డర్ పెట్టినాక 6 ఇంచుల పొడుగు పెట్టి మిగతాది మొత్తం రౌండ్ షేప్ చేసుకోవాలి. ఈ ముందు భాగం గల్ల కొలత తీసి చూపిస్తున్నా. ఉక్సుల పట్టి దిగి తీయాలి. కాజల పట్టి దిగి తీస్తే గల్ల భుజం పైకి జారిపోయే అవకాశం ఉంది. 6 ఇంచులు ఉంది. 6 ఇంచులు గల్ల పొడుగు ముందు భాగం. ఈ ఇంక భాగానికి గుర్తు పెట్టుకుంటే క్రాస్ కటింగ్ కదా, అందుకని ఫస్ట్ ఈ 6 ఇంచులది కట్ చేసుకొని తర్వాత మిగతాది కట్ చేసుకోవచ్చు. చూడండి, మీకు కరెక్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నా. లైక్ చేయండి. మీ లైక్ వలన యూట్యూబ్ అనేది మనది చాలా మంది దగ్గరికి తీసుకెళ్తుంది, చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అది తర్వాత కట్ చేసుకోవచ్చు. వెనుక భాగం కట్ చేసా, ముందు భాగం ఇలా మడత పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, కరెక్ట్ క్రాస్ రావాలంటే ఇలా పెట్టుకోవాలి. ఇటు మూల నుంచి ఇక్కడ మూలకు, ఎక్కడ మూలకు మనకు కరెక్ట్ కొలత అనిపిస్తే అక్కడ మూలకు ఇది వెనుక భాగం తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా నీట్గా సాపుగా పెట్టుకోవాలి. 1-2 సార్లు ఆలోచించాలి మూల కరెక్ట్ వస్తుందా లేదా అని. క్రాస్ కటింగ్ ఇప్పుడు ఎట్లుందో అట్లా గుర్తు పెట్టుకోవాలి. ఈ కింద 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. కింద 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ సేఫ్ బెల్ట్ ఉంది కదా, 4 ఇంచులు ఉంటే సరిపోతుంది. లాస్ట్కు 3 ఇంచులు ఉండాలి. ఇగో కింద ఇంచ్ ఎక్కువ పెట్టాను నేను, ఇంచు.
షేప్ బెల్ట్ గుర్తు పెట్టేటప్పుడు 4 ఇంచులు తీసుకొని గుర్తు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చూడండి, కొంచెం ఎక్కువ తక్కువ అనిపించింది కాబట్టి నేను నీట్గా అని మళ్ళీ కట్ చేస్తున్నా. ఎందుకో అనుకున్నారు, కొంచెం ఎక్కువ వచ్చింది, ఎక్కువ తక్కువ వచ్చింది, అది ఎక్కువది కట్ చేస్తున్నా రౌండ్గా రావడానికి. ఇప్పుడు వచ్చేసి ఇది వెనుక భాగం కదా, నీట్గా ఉంటే మనకు లైనింగ్ కట్ చేసేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్తోనే చూపిస్తున్నా, లైనింగ్ క్లాత్ తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడు చూపించాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్. చూడండి, ఎంత రాని వాళ్ళకైనా ఎంత నేర్చుకోవచ్చు, చాలా సింపుల్గా నేను చూపించే విధంగా మీరు కూడా కట్ చేసి చూడండి, కుట్టుకొని కూడా చూడండి. మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, నా వల్ల కూడా ఏమన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి. ఇది ముందు భాగం. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ మన క్లాత్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకొని 1-2 సార్లు ఆలోచించి, మనకి ఎక్కడెక్కడ క్లాత్ ఎక్కువ వస్తుంది, షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేసుకుంటే బాగుంటుంది, క్లాత్ మిగిలితే కూడా ఎక్కడ మిగిలిస్తే బాగుంటుంది అని చూసుకొని 1-2 సార్లు ఆలోచించి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను షేప్ బెల్ట్ కట్ చేస్తున్నా నీట్గా. ఇగో ఇదే ఈ విధంగా. ఇక్కడ 4 ఇంచులు స్టార్టింగ్ వచ్చి లాస్ట్ వరకు 3 ఇంచుల వరకు రావాలి. ఏదైనా ఎవరికైనా అంతే. షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువలు అనేది షేప్ బెల్ట్ కాడ ఏముండదు, టక్స్లు వేసే దగ్గరనే ఉంటుంది. కొంచెం లావున్న వాళ్ళకు కొంచెం పెద్దగా టక్స్లు, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకు సన్నం వేయాల్సి వస్తుంది. కుట్టేటప్పుడు చూపిస్తా, కుట్టేటప్పుడు చాలా వీడియోలు పెట్టాను నేను. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి. షేప్ బెల్ట్ కట్ చేసాం కదా, ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఇప్పుడు లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ మీటర్ లైనింగ్ వచ్చి సాపుగాని 4 మడతలు పెట్టుకోవాలి. నేను ఏ విధంగా పెడుతున్నా చూడండి, అదే విధంగా 4 మడతలు పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్ ఏదైతే చేతులు కట్ చేసామో ఆ క్లాత్ తెచ్చి దీనిపైన పెట్టి ఈ ఇంచు తక్కువ ఉండేలా చూసుకోవాలి. లైనింగ్ ఈ ఇంచు తక్కువ ఉండాలి. ఎందుకంటే 2 మడత పెడితే లావుగా అవుతాయి కాబట్టి ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఎమ్మింగ్ మడత పెడితే సరిపోతుంది. చేతులు రెడీ అయినాయి. ఇప్పుడు ఇది స్ట్రేట్గా ఇక్కడ పొడువు ఇట్లా మడత పెట్టుకోవాలి. నేను చూపిస్తే విధంగా ఇగో అడ్డం చేతులు తీసాను కదా, పొడువు మడత పెట్టుకోవాలి ఎక్కడో చూసుకొని. ఇప్పుడు వెనుక భాగం తెచ్చి దీనిపైన పెట్టి సాపుగా అనుకోవాలి. ఇలా సాపుగా ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. చూడండి, 1-2 సార్లు ఆలోచించండి. నేను చెప్పిన కొలతలు కరెక్ట్ మీరు కట్ చేసుకురంటే మీ బ్లౌజు మీరే కట్ చేసుకుంటారు, కుడతారు. కస్టమర్కి కూడా మీరు ఎవరికైనా కుట్టాలన్నా, మన ఇంట్లో వాళ్ళకి కుట్టాలన్నా కుట్టొచ్చు. ఇదే కొలతలు ఎవరు బ్లౌజు తీసుకొని వాళ్ళకి కొలత తీయడం ఈ విధంగా. ఇప్పుడు ఎంక నెక్కు కట్ చేస్తున్నా చూడండి. ఎంక నెక్కు ఫస్ట్ ముందలే కట్ చేశాను కదా, ఇప్పుడు వెనకది కూడా కట్ చేశాను, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను. సాపుగా ఇలా రెడీ అవుతుంది. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కాజల పట్టి కోసం తీస్తున్నాను ఇది. ఇప్పుడు ఇగో వెనుక భాగం. ఇప్పుడు ముందుది సేమ్ ఇది పెట్టి ఎట్లుందో అట్లా నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఎట్లా పెడుతున్నా, ఇటు మూల నుంచి ఇటు మూలకు ఈ విధంగా పెట్టి ఒక్కొక్క వీడియోలో ఒక రకంగా చూపించాను. మీకు ఏది అర్థమైతే మన ఛానల్లో పోయి చాలా వీడియోలు ఉంటాయి చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కింది కోలేరు కాబట్టి చాలా రోజులు అయింది కటింగ్ వీడియో అయినా టేపు కొలతలు, బ్లౌజ్ కొలత 2 కొలతలు తీసి చూపిద్దామని మీకు చూపించాను. ఇప్పుడైతే ఇలా చేతి పెట్టి క్లాత్ జరగకుండా జారిపోకుండా ఉండడానికి చేతి పెట్టి కట్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సంక లోతులు ముందు భాగానికి కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. 4 రెడీ అయినాయి. ముందు భాగం లైనింగ్ 2, ఒరిజినల్ 2, వెనుక భాగం. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం. షేప్ బెల్ట్ కూడా లైనింగ్ ఒరిజినల్ కట్ చేసాం కదా, లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ కట్ చేస్తున్నా. 2 మడతలు ఉంది క్లాత్, ఒకేసారికి సరిపోతుంది ఈ బెల్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్ అవి 2 తెచ్చి ఈ లైనింగ్ క్లాత్ పైన పెట్టి నీట్గా ఎట్లుందో అట్లా కట్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు లైక్ చేసలేరు. ఈ వీడియోకి ఎన్ని లైకులు, మీరు ఎంత లైకులు చేస్తే అంత బాగుంటుందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నా. నీట్గా 2 ఒకేసారి వస్తాయి. ఒరిజినల్ క్లాత్ 2 ఉండాలి ఖచ్చితంగా, లైనింగ్ క్లాత్ 2 ఉండాలి. 4 ఉన్నాయి. ఇప్పుడు
ఉక్స్‌లో పట్టి, కాజల పట్టి. ఒకటైతే ఒరిజినల్ క్లాతు కాజల పట్టి పెడదామని తీశాను. కొంచెం క్లాత్ గట్టిగుందని. ఇప్పుడు ఇదొచ్చేసి లైనింగ్ క్లాత్ తోటి నేను ఉక్స్‌లో పట్టి తీస్తాను చూడండి. ఉక్స్‌లో పట్టి గల్ల పీసులు తీస్తే సరిపోతుంది మన బ్లౌజు. మీకు అన్నీ అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. అర్థమైతుందని అనుకుంటున్నాను. అర్థం కానిది ఉంటే కూడా కామెంట్‌లో అడగండి, తప్పేం లేదు. నేను కూడా ఏమన్నా మిస్టేక్ చెప్పుంటే మీకు ఏమన్నా మిస్టేకు కట్ చేసుంటే కూడా ఇట్లా కాదని నాకు తెలిసేటట్టు చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా నీట్‌గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. అడగండి కామెంట్‌లో. ఇప్పుడు గల్ల పీసులు తీస్తున్నా. ఒకేసారి పెద్ద పెద్దగా తీస్తున్నా. 4 అయితే సరిపోతాయి. చిన్నగా తీస్తే 5, 6 పడతాయి కాబట్టి పెద్దగా తీస్తే 4 సరిపోతాయని తీస్తున్నా. చూడండి గల్ల పీసులు తీస్తే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్‌గా అయిపోతది. క్రాస్ ఎక్కడొస్తదో అక్కడ చూసి తీశాను.